ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈశాన్ది అండ్ ధృవది కూడా తీసాను, కానీ ధృవది మిస్ అయింది వీడియో. వీళ్ళిద్దరిది అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి మామయ్య వేశారండి, చిన్నప్పటివి అనమాట. పాపది అండ్ మా ఈశాన్ది. ధృవది కూడా ఉంటుంది, మిస్ అయింది. అండ్ మామయ్య మేమున్నప్పుడు వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ బాబు పెళ్ళికి అయితే వేస్తున్నారండి. ఇంత బిజీ టైంలో కూడా టైం తీసుకొని అయితే వేస్తున్నారు. ఓ పక్క ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఇంకా ఇది కూడా చేస్తున్నారు అనమాట. ఎంత ఇంట్రెస్టింగ్ అనో వేశారు, బట్ చాలా బాగుంది. 80% కంప్లీట్ అయిందండి. ఇంకా ఫుల్ వీడియో అయితే నేను తీయలేకపోయాను. మొత్తం కంప్లీట్ అయ్యాక మేమైతే ఉండలేదన్నమాట. ఇంకా అదే రోజు నైట్ అయితే మేమైతే ఖమ్మం నుండి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చెల్లి వాళ్ళ ఇంటికి నైట్ బస్ ఎక్కాము. 12 o'clockకి అండ్ 5 o'clock కల్లా హైదరాబాద్ దిగామన్నమాట. ఈశాన్ చూశారు కదా, ఇంకా మస్తు ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి వాళ్ళ అక్కలతోటి తమ్ముళ్ళతోటి. ఎట్లా అక్క చెల్లెళ్ళ పిల్లలు ఉంటే ఇంతే కదా, ఇంక వాళ్ళే కలిసిపోతారు, వాళ్ళే కొట్లాడుకుంటారు, మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఆడపిల్లలు లేరు కదండి, నాకు ఇద్దరు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వీళ్ళతోటి బాగా ఎంజాయ్ చేస్తాడు ఈశాన్ మాత్రం. ఇంకా మేము 5 o'clockకి దిగాం కదండి, కొంచెం లేట్గా లేసాము 8 o'clockకి. ఇంకా చెల్లి లేసేసరికి పూరీ కర్రీ అండ్ పూరీలు అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా నేను లేసి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పూరీలు అయితే కాల్చానండి. ఇంకా అంతే, మస్తు వచ్చాయండి పూరీ అండ్ పూరీ కర్రీ అయితే. చెల్లి బాగా చేస్తుంది వంటలు, దానికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచిగా వండి పెడుతుందండి అందరికీ. చూసండి, పిల్లలు ఒకరు షుగర్ కావాలి, ఒకరు కర్రీ వద్దు అనేసి. తినాలి, ఎందుకు తినో? పూరీ కూర, కొంచెం పూరీ కూర వేసింది రాసిపోయి చేస్తా. దీంతో మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అండి? చేసింది తప్ప వేరే వేరే కావాలంటారా? ఇంకా మా ఇంట్లో కూడా అంతే జరుగుతుంది. 4గురికి 4 రకాలు. ఇంకా మధ్యాహ్నంకి అయితే బిర్యానీ చేస్తుంది అనమాట. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఒక పప్పి ఉంటే దాంతో అయితే ఆడుతూ ఉన్నారండి. కొంచెం టైం ఏదో వాటర్ పట్టడానికి అయితే సైడ్కి వచ్చిందనమాట వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అక్కడైతే ఒక డాగ్ ఉంటే దాంతో అయితే ఆడుతూ ఉన్నారు వీళ్ళు. కొంచెం అయితే వీడియో తీశాను అనమాట. పిల్లలందరూ దాంతో ఆడుతూ ఉన్నారు. ఇంక మా పెద్ద పాప, మా చిన్న పాప అండి, ఇంక మా చెల్లి అది. ఇంకా కొంచెం సేపు తర్వాత మా అక్క కూడా వచ్చిందనమాట. ఎక్కువసేపు అయితే లేరు, అక్క బావ కూడా వచ్చారు. మేమైతే చాయ్ పెట్టుకొని తాగామన్నమాట. ఇంకా అక్క బావ వచ్చాక మేము కొంచెంసేపు అట్లా మాట్లాడుకున్నాము. ఇంకా వీళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం ఉన్నామని అయితే వీడియో తీశాను ఇది. ఆ తర్వాత అయితే ఇంకా చెల్లి బిర్యానీ స్టార్ట్ చేసింది, అక్క వెళ్ళిపోయింది అనమాట. చేసేటామా చూసినావా? చూపిద్దా చూద్దాం ముందు. ఇంకో మ్యారినేటెడ్ చికెన్ చూసారు కదా, ఎంత బాగా మ్యారినేట్ చేసిందో. ఇంకా మా చిన్న పాప ఏమో ఊరికే ఫోన్ అడుగుతుందండి. ఇంకా నేను వీడియో తీసుకోకుండా అయ్యింది, అందుకే కొంచెం అయితే వీడియో తీసాను అనమాట. చికెన్ కర్రీ చేసిందనమాట, చికెన్ బిర్యానీకి మా చెల్లి. కొంచెం గ్రేవీ ఉంటుంది కదా అని, ఎందుకంటే బిర్యానీ కొంచెం లెస్ స్పైసీ తోటి చేసిందనమాట, పిల్లలు తినాలనేసి. ఇంకా కుదిరితే మీరు చికెన్ మ్యారినేట్ చేయడం అయితే నైటే చేసి పెట్టుకోండి, చాలా మంచిగా ఉప్పు కారం పడుతుంది కాబట్టి నెక్స్ట్ డేకి చాలా మంచిగా ఉంటుందండి బిర్యానీ, సప్పగా ఉండకుండా. అండ్ చికెన్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా సైడ్కి అయితే తీసి పెట్టేస్తుంది. కొంచెమే గ్రేవీ కర్రీ లాగా అయితే చేసిందండి, కొంచెం బోన్ పీసెస్. ఎందుకంటే పిల్లలు మాకు బోన్లెస్ ఉన్నాయే ఇష్టపడతారనమాట పిల్లలు. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకుందనమాట రైస్ బాయిల్ చేయడానికి. ఇంకా అందులో కొత్తిమీర, పుదీనా అండ్ ఇంకా మసాలా దినుసులు, కొంచెం నెయ్యి అన్నీ వేసిందంట, షాజీరా అవన్నీ కూడా. ఇంకా బిర్యానీ గిన్నె పెద్దది తీసేసుకొని దాంట్లో అయితే కొంచెం నెయ్యి వేసింది అండ్ బే లీఫ్ వేసింది. ఈ 2 వేసినాక కొంతసేపు తర్వాత ఇంకా చికెన్ కూడా దాంట్లోనే యాడ్ చేసేసిందండి.
కొంచెం కుక్ చేయాలండి చికెన్ యాడ్ చేశాక. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బిర్యానీ. అంటే కొంతమంది అయితే కంప్లీట్ దమ్కి పెట్టేస్తారు. సమ్ టైమ్స్ ఇలా చేస్తే బాగుంటుంది, సమ్ టైమ్స్ అలా కూడా చేస్తే బాగుంటుంది అనమాట. నెయ్యి కరగలేదని చేతితోటి చేసేస్తుంది. నేనైతే కొంచెం అయితే కుక్ చేస్తాను, సెమీ కుక్ చేసి ఆ తర్వాత రైస్ అయితే బిర్యానీ హండీలోకి యాడ్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మనకి ఏది పర్ఫెక్ట్గా వస్తుందో, మన ఫ్యామిలీ ఏదైతే తినగలుగుతుందో ఆ స్టైల్లోనే చేయడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. చెల్లి అయితే చెల్లి స్టైల్లోనే చేస్తుంది, నేనైతే ఒక స్టైల్లో చేస్తాను, చెల్లి ఒక స్టైల్లో చేస్తుంది అనమాట. మొత్తానికి రైస్ కొంచెం బాయిల్ అయ్యాక అయితే ఇంకా మేమైతే కొంచెం కొంచెం రైస్ తీసి అయితే బిర్యానీ గిన్నెలోకి అయితే వేస్తూనే ఉన్నామన్నమాట. ఎక్కువ ఆనియన్స్ కొరియాండర్ అయితే వేయలేదండి, ఎందుకంటే పిల్లలు అంతగా ఇష్టపడరు అనేసి. మనం పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఫుల్ క్లిప్పింగ్ అయితే తీయలేకపోయాను, పిల్లలు ఫోన్ ఇవ్వట్లేదు. ఇంకా 40 minutes అయితే దమ్కి పెట్టిందనమాట. కింద దోశ ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసింది. బాగుందా? నేను చూపిరా బాగుందా? థ్యాంక్స్ ఆసిఫిన్ అని చెప్పరా. ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసి కుల్ఫీ దాంట్లో పెడితే ఇంకా అదైతే తింటున్నారు పిల్లలు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ బాయిల్ ఎగ్స్ కూడా చేసిందనమాట, కొంచెం తింటారు కదా పిల్లలని. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చూడండి. లెగ్ ఇంకా అందరం కింద కూర్చొని అయితే బిర్యానీ అయితే తినేస్తున్నామండి. పిల్లలకి అయితే బోన్లెస్ పీసెసే తింటారు మోస్ట్లీ, మేము కూడా అలాగే తింటాం, అలాగే మా పిల్లలు కూడా అలవాటు అయిందనమాట. ఇంకా బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. తేజు నాకు ఒక ముద్ద తినిపించింది అనమాట, నాకైతే బాగా నచ్చింది. అండ్ నేను కూడా పెట్టేసుకొని అయితే తినేసాను అనమాట. అలాగే ఇంకా పిల్లలతో కొంచెం సతాయించుకుంటూ ఇంకా అలా అయితే మేమైతే బిర్యానీ అయితే ఫినిష్ చేసేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నామండి. అండ్ తేజుకు నాకు కొంచెం స్పెషల్ బాండింగ్ ఉంటుంది, అలాగే ఈశానికి కూడా తేజు అంటే చాలా ఇష్టం అండి. అందరితో కలిసి ఉంటాడు, బట్ నాకు కొంచెం తేజు ఎక్కువ ఇష్టం అనమాట. అలాగే ఈశానికి కూడా అనిపిస్తుంది నాకైతే. ఇంక ఈవినింగ్ అయితే మేము మాల్కి అయితే వెళ్ళిపోయామండి. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది అనమాట సత్వా మాల్. మేము అక్కడికి వెళ్ళిపోయాము. పిల్లలు చూడండి ఏదో డ్యాన్స్ చేసి చూపిస్తానని అయితే చేస్తున్నారు. సిగ్మా బాయ్స్ ఏదో స్టెప్ అంట, ఇంకా 4 కలిసి చేస్తున్నారు చూడండి మాల్లో. కొంచెం అన్న ఫియర్ ఉండదండి పిల్లలకి. ఈ జనరేషన్లో అయితే ఏదంటే అది చేస్తారు. అలాగే ఉండాలండి, ఈ జనరేషన్ పిల్లలు అంటేనే అలాగే ఉండాలి, అన్నిటికీ రెడీగా ఉండాలి. ఇంకా అన్ని షాప్స్కి అయితే వెళ్తూనే ఉన్నారండి పిల్లలు, చూసారు కదా, వెళ్తూనే ఉన్నారు ప్రతి షాప్లోకి. ఇంకా తర్వాత అయితే 4 కలిసి అయితే ఇంకా పిజ్జా తిన్నారు డిన్నర్కి, అండ్ బర్గర్ తిన్నారు, రోల్స్ కూడా తిన్నారండి. ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే మంచిగా చిల్ మోడ్లో ఉన్నారండి. ఇంకా పిల్లలు అయితే ఫుడ్ ఏది కావాలో చెప్పేసి అయితే ఇంకా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఈ లోపు అక్క కూడా వచ్చేసిందండి. నువ్వు తీసుకో కావాలంటే, అది చికెన్ కాను మేము ముట్టుకోక ముందే నువ్వు తీసుకోవాలి కావాలంటే. అమ్మని ముట్టుకొని ఫస్ట్, తర్వాత మీరు తినండి. ఎందుకంటే చికెన్ తిన్నదని పెద్దమ్మ. పెడతానులే, మళ్ళీ కొందానులే. ఇంకా చిన్న గ్రూప్గా వెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళు అందులో వెజ్ ఉంటారు కదా. మాకైతే 365 days ఉంటుందండి వెజ్గా. ఇంకా పిల్లలు అయితే షేర్ చేసుకొని మాకు కూడా కొంచెం పెడుతూ అయితే తిన్నారండి, ఎంజాయ్ చేశారు. చికెన్ బర్గర్ అండ్ కార్న్ పిజ్జా అండ్ చికెన్ రోల్స్ అనమాట. సమ్ కైండ్ ఆఫ్ షవర్మా రోల్స్ లాగా కాదు, బట్ రోల్స్ లాగా బాగున్నాయి అనమాట. ఇంకా తిన్నాకైతే డెకత్లాన్కి వెళ్ళారు. ఇంకా నచ్చిన సైకిల్ అయితే తీసుకొని 4 వైపులకి వెళ్ళిపోయారండి. చినుగాడు సైకిల్ తొక్కడం అయితే నేను చూడలేదన్నమాట. నాకు బాగా క్యూట్గా అనిపించి అయితే వాడు ఫాస్ట్గా తొక్కేస్తున్నాడు. నేనైతే నాకు నచ్చి వీడియో తీశాను. ఇంకా స్వీటీ పాప అయితే తొక్కకుండా అలాగే వెయిట్ చేస్తుంది.
అండ్ ఈశాన్ తేజ్ ఏమో ఫుట్బాల్ ఆడుతున్నారండి. ఆ తర్వాత అయితే ఇంకా చైతన్యకి ఇచ్చేసి ఇంటికి పంపించేసాము. మేము ముగ్గురం మాత్రం షాపింగ్కి వెళ్ళామండి. ఏదో మాట్లాడుకుంటూ అలాగా మేము ముగ్గురం అయితే షాపింగ్కి వెళ్ళాము. ఈశాన్కి ఒక 2 టీ-షర్ట్స్ అండ్ నేను జీన్స్ మీదకి ఒక 2 టాప్స్ అండ్ ఒక 2 ఫ్రాక్స్ అయితే కొనుక్కున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మాది వందే భారత్ ట్రైన్ అనమాట. ఇంకా మార్నింగే లేసి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కంటిన్యూషన్ పెట్టేశాను. ఇంక ఇంటికి వెళ్ళింది అయితే వీడియో తీయలేదు. ఇంకా మార్నింగే లేచి మళ్ళీ 4 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇంకా బెంగళూరుకి 1 డేనే ఉన్నాము. ముందు రోజు నైట్ 12కి బయలుదేరితే 5కి ఎక్కాము అండ్ మళ్ళీ 5కి వాళ్ళ ఇంట్లో దిగాము. 8కి లేసాము. ఇంకా మళ్ళీ మొత్తం అయిపోయింది. తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ 4కి లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వందే భారత్ ట్రైన్ ఎక్కేసాము. వచ్చినప్పుడేమో హ్యాపీగా అనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు సాడ్గా ఉంటుంది. వందే భారత్ ట్రైన్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడతారు కదా, మీకు ఐడియా ఉంటుంటుంది. మేము 2 వెజ్ 1 నాన్ వెజ్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. అలాగ ముందు బుక్ చేసుకుంటే ఇంకా అలాగే వస్తాయండి. ఈశాన్ ఏమో నాన్ వెజ్ తీసుకుంటాడు అండ్ వెజిటేబుల్ ఆమ్లెట్ అండ్ కట్లెట్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి అయితే ఇచ్చారు. కొద్దిసేపు పడుకొని లేచేసరికి లంచ్ కూడా వచ్చేసిందండి. ఇడ్లీ వడ ఇచ్చారండి, వడ ఉప్మా ఇచ్చారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా లంచ్కి ఏమో జీరా రైస్, దాల్ అండ్ బీరకాయ కర్రీ, పుల్కాలు ఇస్తారు 2 అండ్ తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తారు. వందే భారత్ ట్రైన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తాము. జర్నీ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ మనం పడుకొని లేసేసరికి ఫుడ్ తెస్తూనే ఉంటారు, అయిపోతుంది టైం అయితే ఫాస్ట్గా. కాకపోతే ఎర్లీగా లేచి బయలుదేరాలి, చాలా ఎర్లీగా ఉంటుంది ట్రైన్ 5:30కే. కాబట్టి ఇంకా టైంని బట్టి మనం ఉండే లొకేషన్ని బట్టి ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా పిల్లలు తీసుకున్న కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశాను. చాలా మంచి టైం స్పెండ్ చేశారు. ఉన్న 1 డే అయినా మేబీ ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండు పిల్లలందరితోటి, మంచిగా అక్క చెల్లితోటి. చాలా డేస్ అయిపోయిందండి, దసరాకి ఎప్పుడో కలిసాము, అది కూడా ముగ్గురం అయితే కలవలేదన్నమాట. మేము ముగ్గురం కలిస్తే కొట్లాడుకుంటాము, మళ్ళీ కలిసిపోతాము వెంటనే. సిబ్లింగ్స్ అంటే అంతే ఉంటుంది కదా. మీరు ఎలా ఉంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. See you in the next video. Bye.